నమస్తే, వెల్కమ్ టు వాయిస్ టుడే. దిస్ ఇస్ వర్మ. రంగస్థలానికి నాటక రంగాలకు పూర్వ వైభవం వచ్చింది అంటే నాటకాల నుంచి ఇప్పుడు ప్రస్తుతం వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కూడా రూపుదిద్దుకుంటున్నాం మనం చూసాం. సో అలాంటి రంగస్థలం నుంచి నాటకాల నుంచి యాక్టర్ అవుదామని వచ్చి సక్సెస్ అయ్యి కూడా ప్రజెంట్ అజయ్ మంకిరిపల్లి ఈరోజు మన స్టూడియోలో మనతో చాట్ చేయనుకున్నారు. ఆయన గురించి చెప్పుకోవాలనుకుంటే పుష్ప సినిమా 1లో కూడా యాక్ట్ చేశారు, ఇప్పుడు పుష్ప 2లో కూడా చేయబోతున్నారు. సో ఈరోజు ఆయనతో మనం చాట్ చేద్దాం. హాయ్ అజయ్ గారు, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి అజయ్ మంకిరిపల్లి ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? నేను వచ్చేసి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొరట్లగూడ అనే గ్రామం నుంచి వచ్చాను. థియేటర్ ఆర్ట్స్లోకి రావడానికి మెయిన్ కారణం ఫ్యామిలీ సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే కష్టమైంది. ఇది స్టార్టింగ్ టైంలో కూడా ఫినాన్షియల్ కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. థియేటర్ ఆర్ట్స్లోకి రావడానికి కారణం అయితే యాక్టింగ్లో ఉన్న ఇంట్రెస్ట్. మీకు గొల్లరామవ్వ నాటకంలోనే కదా అవార్డ్స్ కూడా వచ్చినాయి? అందులోనే వచ్చింది. గొల్లరామవ్వలోనే పరశురి రఘుబాబు గారి నాటకోత్సవాలు, అందులో ఒక 2 అవార్డ్స్ వచ్చినాయి. దాని తర్వాత బిహెచ్ఎల్లో, మన బిహెచ్ఎల్ అక్కడ కూడా వాళ్ళు థియేటర్ రన్ చేస్తారు. సో అక్కడ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు అక్కడ ఒక అవార్డు వచ్చింది. దాని తర్వాత విజయవాడలో ఒక అవార్డు వచ్చింది. దాని తర్వాత వరంగల్లో ఒక అవార్డు వచ్చింది. ఇలా చాలా, అంటే ఆ ప్లేని దగ్గర దగ్గర ఒక 20 షోలు చేసింది. పివి నరసింహారావు గారి ఫ్యామిలీ కూడా స్పెషల్గా పిలుచుకొని వాళ్ళ ట్రస్ట్లో వెంకటేశ్వర కాలేజ్ ఉంది కదా, ఇప్పుడు ఫైనాన్షియల్ వాళ్ళదన్నమాట. ఆ ట్రస్ట్లో ఆ పిల్లలతో మొత్తం ఓవరాల్ కాలేజీకి ఆ షోని నేనంటే పివి నరసింహారావు గారు రాసిన కథ. సో మొత్తానికి వెండి తెరకి పరిచయం చేసింది కూడా నాటకం 100%. అలాగే చాలా మంది పెద్ద పెద్ద నటులను కూడా మీకు పరిచయం చేసింది నాటకం. ఎగ్జాక్ట్. సో చాలా మందికి సినిమా వాళ్ళకి కూడా నాటక రంగం మీద చాలా గౌరవం ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి మనం చెప్పాలి. సో ఆ రెస్పెక్ట్ అనేది ఎలా ఉంది సినిమా ఇండస్ట్రీ మీరు వర్క్ చేసిన ప్లేస్? చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వర్క్ తెలిసి వెళ్ళిన వాళ్ళకి, అక్కడే వర్క్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడే నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. అలాగే నేర్చుకొని వచ్చిన వాళ్ళకి టైం వేస్ట్ కాదు, టైంకి వెళ్ళి కాదు, బడ్జెట్ సేఫ్, ప్రొడక్షన్ సేఫ్, డేస్ సేఫ్. ఒక 1 అవర్లో చేయాలంటే 1 అవర్లో చేసుకొని బయటకు రావచ్చు. అదే నేర్పి చేయించాలంటే 1 అవర్లో కాదు కదా. సో మా థియేటర్ చేసిన వాళ్ళకి ఏంటంటే బెనిఫిట్, అవకాశాలు ఎక్కువ. అంటే మనం కరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి, కానీ మనలో పర్ఫార్మెన్స్ ఉంటే సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకో వాళ్ళు ఏంటంటే ఒక పని చేస్తున్నారంటే ఇంకో పనికి డివిట్ అవ్వదు. ప్రాపర్ సబ్జెక్ట్ ఉంటుంది. నీకు అంటే మీ కాడ ఒక ఇన్ని రోజులకి డేట్స్ ఇచ్చారు, ఇంకో 10 రోజులు డేట్స్ కావాలన్నా వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. మిగతా వాళ్ళు అట్లా ఉండదు, కావాలంటే అడ్జస్ట్ చేసి ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక రెస్పెక్ట్ అనేది కళ మీద ఉంటుంది. నేర్చుకునే దాంట్లోనే అలా నేర్చుకుంటారు, ప్రాసెసే అది మా దాంట్లో. అంటే గౌరవిస్తారు దాన్ని, ఒక వృత్తిలాగా చూడరు దాన్ని. ఆడ ఇన్బిల్ట్ చూసుకుంటాడు దాన్ని. అంటే ఆ కళని గౌరవించడు. ఎవడన్నా దాన్ని ఏమన్నా అంటున్నా కానీ ప్రొటెక్ట్ చేస్తాడు. అదే మనం మిగతా ఫీల్డ్లలో చూడం, అట్లాంటి ఓన్ చేసుకోవడం అనేది ఉండదు. థియేటర్లో అలా ఉంటుంది, ఒక డిస్ప్లే ఉంటుంది. అంటే వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ప్రాక్టీస్లో వస్తుంది. ఇదంతా ప్రాక్టీస్లో, ఆ స్ట్రగుల్స్లో. దాంతోపాటు వాళ్ళు ఎక్కువ ప్లే చేసి ఉంటారు కదా, ప్లే చేసి ఉండటం వల్ల అవకాశం యొక్క విలువ తెలుసు వాళ్ళకి. అంటే డైరెక్ట్గా వచ్చి ఒక అవకాశం వచ్చినోడికి అవకాశం విలువ తెలియదు. అదే నేర్చుకొని స్ట్రగుల్ అయ్యి థియేటర్ చేసి డెప్త్ తెలుస్తుంది కాబట్టి అందుకే రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు ఆ కళకి. సో పుష్ప సినిమా కూడా మీకు ఛాన్స్. సో పుష్ప సినిమాలో అవకాశం ఎలా వచ్చింది, అలాగే వేరే క్యారెక్టర్, వేరే వాళ్ళకి వచ్చిన క్యారెక్టర్ అది మీకు షిఫ్ట్ అయిందని కూడా తెలిసింది. సో పుష్ప సినిమాలో షిఫ్ట్ అని కాదు, అది చిన్న పని. యాక్చువల్లీ వేరే వాళ్ళని నేనేం తీసుకోలేదు.
కానీ అంటే అప్పుడు పుష్ప స్టార్ట్ అయ్యేటప్పుడు అది లార్జర్ దెన్ స్కేల్ అని తెలుసు వాళ్ళకి. అంటే 2 పాటలు ఉంటాయి, ఇప్పుడు 3వ పాట కూడా ఉందని అంటున్నారు. సో 3 పాటలు ఉంటాయి. ఎవరు అంటే ఇప్పుడు యాజ్ యాక్టర్ని తీసుకుంటే, ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్ని తీసుకుంటే వాళ్ళు ఈ సినిమాకు ఉంటారు, నెక్స్ట్ సినిమాకు ఉంటారో ఉండదో తెలియదు, వాళ్ళు ఎన్ని డేట్స్ ఇస్తారో తెలియదు. సో అప్పుడు వాళ్ళకి దొరికిన ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే థియేటర్ వాళ్ళని మనం క్యాష్ చేద్దాం. పుష్పాల అట్మాస్ఫియర్ కూడా అంత అలాగే ఉంటుంది. చాలా మటుకు ఏంటంటే క్యారెక్టర్లతో నడిచింది, 1 మొత్తం క్యారెక్టర్లతోనే నడిచింది మొత్తం. సో పర్ఫార్మెన్స్ కూడా కావాలి, కంటిన్యూటీ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, ఓపిక ఉండాలి, డేట్స్ ఎక్కువ ఇవ్వాలి. సో థియేటర్ వాళ్ళు అయితే బెటర్ అని చెప్పేసి ఆ టీంలో కొంతమంది థియేటర్కి రిలేటెడ్, ఆర్ట్కి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం వల్ల వెంకట్ అని, ప్రవీణ్ అని, అనిల్ అని వీళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసారు. సో అందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల మేము అందరూ ఆడిషన్కి వెళ్ళింది. అందులో కొంతమంది సెలెక్ట్ అయ్యి మాకు క్యారెక్టర్ చెప్పారు, ఫోటోషూట్లు అయినాయి, డిజైన్ చేసారు, డ్రెస్ అన్నీ సెట్ చేసారు, మాకు ఒక 10-15 డ్రెస్సులు స్టిచ్ చేసారు. ఇంకో వారంలో లొకేషన్కి వెళ్ళిపోయినాం. లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత డే 1 షూట్. యాక్చువల్లీ అందరి క్యారెక్టర్ని సార్ అంటే డ్రెస్, మేకప్ అంతా అయిన తర్వాత గెటప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అందరికి చెప్తున్నాడు, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మీరేం ఆధారపడకండి, నేను చూసుకుంటా, మీరు ధైర్యంగా చేయండి, కంగారు పడకండి ఏంటి అన్నట్లు చూస్తూ వస్తున్న సందర్భంలో కొండారెడ్డి గ్యాంగ్లో ఒక పర్సన్ రైట్ హ్యాండ్ ఉండాలి. ఓకే. అతను ఏమైందంటే అతను కొంచెం హైట్ తక్కువ ఉండి, అంటే ఆ సినిమా కొంచెం డార్క్ షేడ్ లో ఉంటుంది కదా, సో రగ్గుడ్ లుక్స్ కావాలి. మనోడు ఏంటంటే ఫేర్ ఉన్నాడు. అతను కొంచెం మేకప్ కూడా చేసుకోలేదు. సార్ చూస్తున్నాడు అయినా డైరెక్ట్గా వచ్చేసింది. మేబీ ఒకవేళ డల్ చేయాలని అంటే అంబర్ పౌడర్ పూస్తారు, లేకపోతే ఈజిప్షియన్ కలర్ బేస్ వేస్తారు. సో అలా డల్ చేయొచ్చు. మనోడికి ఎంత వేసినా తినేస్తుంది, ఆగట్లేదు. వేసుకున్నాడు పాపం, బట్ ఆగట్లేదు. హైట్ తక్కువ ఉన్నాడు, కొంచెం ఆ లుక్స్ లో లేడు. అదేంటి మనోడు ఫ్రేమ్ పెట్టిన ఈ అట్మాస్ఫియర్ కి సెట్ అవ్వడు కదా అని అనుకున్న తర్వాత సరే అసలు వాళ్ళతో మాట్లాడుతూ ఇటు తిరిగింది అనమాట. అంటే నెక్స్ట్ బ్యాచ్ మేము మా డ్రెస్అప్ ఇలా ఉంది, ఇలా ఉన్నాం సార్ అని. అదే షూట్ కి వెళ్ళే ముందు స్క్రీన్ అంతా చూసుకున్నాం. చాలా పర్టికులర్ చాలా ఇలాంటి ఉంగరం పెట్టుకున్నా ఈ ఉంగరం కంటిన్యూటీ ఉందా లేదా అని చూస్తారు. టీచర్ కదా, టీచర్ ఎట్లుంటది డీటెయిల్ గా అసలు కలర్ ప్యాలెట్ తో సహా అసలు ఆ కలర్ ఆ సీన్ లో ఆ ఫ్రేమ్ లో అలా ఉండొద్దు. ఒకవేళ అది ఉందంటే అది కంటిన్యూ అవ్వాల్సిందే. మీరు ఏమేమి చేస్తారో నాకు సంబంధం లేదు, పెట్టింది కంటిన్యూ చేయాలి. సో అట్లా ప్రతిదీ చూసుకుంటాడు. అంటే కలర్స్ కూడా అప్పుడు డార్క్ సినిమా ఇన్స్టాల్ అది ఒక ప్యాటర్న్ లో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. సో దానికి ఏం కలర్స్, బ్రైట్ కలర్స్ అలా చూసుకుంటాడు అనమాట. మేకప్ ఇలా ఉండొద్దు, హెయిర్ స్టైల్ ఇలా ఉండొద్దు, ఈ గడ్డం ఇలా ఉండొద్దు, ప్రతిదీ డీటెయిలింగ్ చూసుకుంటాడు ఫ్రేమ్ తో సహా. అట్లా చూసుకున్న సందర్భంలో మనోడు కొంచెం సార్కి ఏదో అనిపించేసరికి అంటే నెక్స్ట్ సరే అని ఇటు తిరిగింది, వేరే బ్యాచ్ కూడా చూడాలి. నన్ను చూసింది, అరే అజయ్ ఇటు రాను చేసిండు. పక్కకు జీవి ఉంటుంది, అల్లు అర్జున్ ముసుకేసి తీసుకుపోయే ఒక జీవి ఉంటుంది కదా, ఆ జీవి పక్కన తీసుకుని చేసి ఇప్పుడు పెద్దలతో చేయాల్సి వస్తుంది. ధైర్యంగా చేయి, నేను చూసుకుంటున్నాను, ఏం కంగారు పడ, మాకు ఏముండదు. నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ బ్యాచ్ లోనేమో 15-20 మంది ఉన్నారు, ఆ బ్యాచ్ లో 4 ఉన్నారు. 4లో ఇప్పుడు నేను చెప్పిన అతను ఉన్నాడు. సో నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ మెంటలీ ఫిక్స్ ఇది మన బ్యాచ్ అని తీసిపోయిన తర్వాత నాకు అర్థం కాలేదు. అక్కడ ఆ బ్యాచ్ దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ఈ మనోడి ప్లేస్ లో అజయ్ చేస్తాడు, ఈ డ్రెస్ కాదు వేరేది మార్చండి సార్ అన్ని, ఇప్పుడు డ్రెస్ అని. సరే ఒక పని చేయండి, మనోడికి పంచ ప్యాటర్న్ ఇచ్చేయండి అని. ముత్క పంచ్ ఉంటుంది కదా, ఒక బ్లాక్ బ్రౌన్ ఇవి ఉంటాయి కదా, అది ఒకటి ఇచ్చేసి. సరే మరి ఇంకేం చేయాలి, షర్ట్ కావాలి కదా, సైజులు దొరకవు అప్పటికప్పుడు.
ఏమున్నాయి మీ దగ్గర అని షర్ట్ ఉంది సార్, ఎక్సెల్ షర్ట్ తెచ్చి బనీన్ తెచ్చేసి వేసి ఆయనే మొత్తం సెట్ చేసి మొత్తం ఒక థ్రెడ్ తీసి మెల్లగట్టు, ఒక చేతికి కట్టు, ఓ 2 ఉంగరాలు, చెప్పులు ఇవ్వు, బెరగని చెప్పులు ఇవ్వు అని చెప్పేసి నా గెటప్ మార్చేసింది. అసలు నేను అప్పటిదాకా మంచిగా ఫారెస్ట్లో నేను పాయింట్ వేసుకొని మంచి షర్ట్ వేసుకొని ఓకే నాకేం కాదు సేఫ్ అనుకున్నాను. అసలు లుంగి వచ్చింది, టీ షర్ట్ వచ్చింది, షర్ట్ వచ్చింది, మొత్తానికి ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. నేను అదృష్టం అనేది ఫీల్ అవుతున్నాను. ఏదో బటర్ఫ్లై ఎఫెక్ట్ స్టార్ట్ చేశారు కదా, ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ నేను ఏదో మూవ్మెంట్ చేయడం వల్ల ఆ మూమెంట్ నాకు ఈ మూమెంట్ కలిసి వచ్చింది. సైరా కూడా చేసినట్టున్నారు. సైరా కూడా చేసా, ఫస్ట్ చేసా, అది 2వ సినిమా. సైరా ఆకాశవాణి చేసా, ఆకాశవాణి రాజమౌళి గారి ఫస్ట్ అశ్విన్ గంగరాజు గారు అని, అది కార్తికేయ గారే ప్రొడ్యూస్ చేసారు ఆకాశవాణి అనే సినిమా. అది ఓటీటీ ఆ కరోనా టైంలో సోనీ లీవ్ లో ఓటీటీకి రిలీజ్ అయింది, అప్పుడు థియేటర్స్ లేవు కదా. మంచి సినిమా అది, ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్లో కంప్లీట్ ట్రైబ్, వినయ్ వర్మ గారు, సముద్రకని గారు, మన గెటప్ సీను, చాలా మంది ఉన్నారు. కాకపోతే కంప్లీట్ సినిమా మా మీద నడుస్తుంది. సో ఇవన్నీ వీళ్ళన్నీ క్యారెక్టర్స్, కంప్లీట్ సినిమా మా మీద నడుస్తుంది. ఒక రేడియో చుట్టూ జరుగుతూ ఉంటుంది.